మహాపరిశుద్ధుడా నాయన, మిమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకోవడానికి కానీ నాయన మిమ్మల్ని తలంచటానికి కూడా నేను సరిపడినయ్యా. మీరెక్కడయ్యా, నేనెక్కడయ్యా తండ్రి. నాయన మీరు గొప్ప దేవుడయ్యా. నాయన ఈ ప్రార్థన జ్ఞాపకం ఉంచుకుని నా తండ్రి, నాయన నన్ను జ్ఞాపకం మీరు కనుదృష్టిలో నేను ఉన్నానని నా తండ్రి రుజుపరచడానికి ఈ ప్రార్థన నాయన చేయించుకున్నందుకు మీకు లెక్కలేని కోట్ల శృతినైనా. ప్రార్థన చేసేది నేను కదయ్యా, మీరే చేయండి తండ్రి. నాయన ఈ దిక్కులేని వాళ్ళని ఆదరించయ్యా. నాయన నీకు పేరు వచ్చినట్టు బ్రతికించి తండ్రి. నాయన మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, మీరు చేసిన మేలు దేన్ని మేము మరవకుండా నా తండ్రి ప్రతి క్షణము జ్ఞాపకం ఉంచుకొని నా తండ్రి. నాయన ఈ పెంట కుప్పల్లో ఉన్న వాడిని లేవనెత్తి నా తండ్రి. నాయన నీ కనుదృష్టిలో ఉంచుకొని నా తండ్రి. నాయన కన్నిక నిండా అన్న వస్త్రాలు ఇచ్చినందుకు మీకు నాయన, నీళ్ళు ఇచ్చినందుకు మీకు లెక్కలేని కోట్ల శృతి నాయన, లోటు లేకుండా పెంచుతున్నందుకు మీకు లెక్కలేని కోట్ల శృతి నాయన. నాయన 7 ఖండాలు మన కుటుంబం అన్నవయ్యా. మన కుటుంబం ఎవరు అనవసరాలు నీళ్ళు లేని వాళ్ళు ఉండకూడదయ్యా. ప్రతి ఒక్కరికి అనవసరాలు నీళ్ళు నీడ భిక్షవే తండ్రి. నాయన ఆకాశ పక్షుల కంటే మనుషుల శ్రేష్ఠులు అన్న ఆకాశ పక్షులు గూళ్ళు ఇచ్చినవాడా నా తండ్రి. నాయన విజయవాడలో నా తండ్రి. నాయన ఎంతమంది అయితే బాధలు పడుతున్నారో నా తండ్రి, వాళ్ళగే కదా 7 ఖండాలు మనకు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఆదరించమని దీవించమని నా తండ్రి. నాయన ఒక తండ్రిగా పెద్దండ్రి గారుగా మీరే ప్రతి ఒక్క మనిషిలో ఉండి నా తండ్రి పనిచేసి జాలి కనికరాలు పుట్టించమని 7 ఖండాలు మన కుటుంబం పక్షాన నా తండ్రి. నాయన మీ పాదాలు బట్టి భక్ష్యం అడుక్కుంటున్నాను తండ్రి. నాయన మాలో ఎవరిలో నాయన 7 ఖండాలు మన కుటుంబంలో దృష్టిని పనిచేయకూడదు నాయన. కొద్ది టైం ఉందని చెలరేగి ఎవరిని మిగతావని గద్దించి సింహంలో తిరుగుతున్నాడు నాయన. చెడు ఆలోచనలు చెడు బుద్ధులు అన్నీ కూడా నాయన దృష్టిడే అంటున్నా తండ్రి. నాయన అవకాశాలు చూపించడం కూడా నాయన దృష్టిడే అంటున్నా తండ్రి. నాయన దృష్టి వైపు మేము చూడకూడదయ్యా. నాయన ఆయన అపవాదిని ఎదిరించడి అప్పుడు వాడు మీ ఎద్దరుండి పారిపోరని సెలవిచ్చిన తండ్రి. 7 ఖండాలు మన కుటుంబంలో ఎక్కడ దృష్టిని పనిచేయకుండా దృష్టికి మారుమనసు భిక్ష వేసి గోరిల్లో దెయ్యాలను కొట్టినట్టు మా దేహాల్లో దెయ్యాలను సడిబిడ్డల మీద దెయ్యాలు పడకుండా ఆబ్జమని సేతపడి చేతి బూత వేసి పట్టకుండా నాయన అలా మారపోతే తిరిగి వాళ్ళకే తగిన చేయమని చేత విడుదల దానం చేయమని ప్రతి గృహం చుట్టూ ప్రతి మనిషి చుట్టూ మీ పరిశుద్ధతలు గారిని కావలుగా ఉంచిన తండ్రి. దృష్టిని ఇప్పుడే తండ్రి యొక్క నామలు కుమారుని యొక్క నామలు పరిశుద్ధాత్మ అగ్నిలో సాతాన్ని బంధించి దృష్టిడు నా తండ్రి నాలుగున చిన్న గుడ్డలో కూతుర్లో భర్తలతో నాయన చిరుగులు పరుగులు సంఘంలో సృష్టిలో ఎడుకడం ఎక్కడ పనిచేయకూడదు నాయన. వాడి మంత్రాలు తంత్రాలు లైపరిచి ఇప్పుడే బంధించి కాల్చివేమని పాదబ్రతులు ఆడుకుంటున్నాను తండ్రి. నాయన 7 ఖండాలు మన కుటుంబంలో ఎక్కడా కూడా యాక్సిడెంట్ జరగకూడదయ్యా. మహాపరిశుద్ధుడు నీ రాకపోకలని తోడై ఉంటానన్నావు తండ్రి. వినడాన్న శివులు మందంలేవన్నావు తండ్రి. నాయన 7 ఖండాలు మన కుటుంబంలో ఎక్కడ కూడా నాయన ఏ వాహనాలు తోలినా తండ్రి. నాయన భూమి మీద నడిసేవాళ్ళు మొదలుకొని ఏ వాహనం మీద వెళ్ళినా కూడా నా తండ్రి ఎస్ఐ గారి ముందు ఉద్యోగాల జాబుల నా తండ్రి. నాయన అనేక రకాలమైన పనుల మీద నా తండ్రి విదేశీయుల్లో నా తండ్రి ఓళ్ళమ్మట ఉంటారు నాయన, తోలుతారు నాయన. లారీలే కాదు నా తండ్రి, బస్సులే కాదు నాయన, ఏ డ్రైవింగ్లు చేసినా కూడా అందరినీ ప్రతి ఒక్కరిని ఎస్ఐ గారి ముందు వ్యవసాయానికి 7 ఖండాలు ఎక్కడ యాక్సిడెంట్ జరగకుండా నాయన కాపాడమని పాదాల బట్టి భిక్షం అడుక్కుంటున్నాను ఏసయ్యా. నీ దైవజనుల ద్వారా నాయన మంచి వర్తమానాలు అందిస్తున్నారయ్యా. మీకు లెక్కలేని కోటగోలు శృతి అయ్యా. అటువంటి దైవజనులు ఇచ్చినందుకు మీకు లెక్కలేని కోటగోలు శృతినైనా శిరస్సు మొదలుకొని అరికాల వరకు సంపూర్ణ ఆరోగ్యం భిక్ష వేయండి అయ్యా. నీ దాసుల్ని నాయన బలంగా వాడుకోండి తండ్రి. నాయన ఇంకో పని ఉందని తీసుకెళ్తే మేము బ్రతకలేము తండ్రి. నాయన డేట్ మార్చి 2 రోజులు డేట్ వేసి నా తండ్రి నీ దాసులు శిరస్సు మరికాలు సంపూర్ణ స్వస్తిస్తే నాయన. నీ దాసులు ఇద్దరు వచ్చినప్పుడు నా తండ్రి ఏసై గారి ముందు దేవసన క్షేమంగా నవ్వుతా వెళ్ళాలి తండ్రి. ఏసయ్య మిమ్మల్ని కానీ మీరు ఇచ్చిన దాసులు కానీ నాయన మేము ఎప్పుడు బాధ పెట్టే పనులు చేయకుండా నాయన మీ దాసులు గాయాలు మానిపే పనులు నా తండ్రి మేము చేసినట్టు భిక్షవేమని నాయన, మీ గాయాలు కూడా మాలిపే పనులు చేయమని మేము ఆయన భిక్షవేమి పాదాలు భిక్షం అడుక్కుంటున్నాను తండ్రి. ఈ లోకంలో ఐశ్వర్యంతో ఒక పెంట అన్నవయ్యా. ఆ పెంట వైపు చూడను ఒక తండ్రి. నాయన నీ రాజ్యమే శాశ్వతమైన రాజ్యం అంటయ్యా. నాయన ఈ కష్టాలు ఉన్న ఊరు నుంచి నాయన ఈ మరణ ఊరు నుంచి నాయన నీ కష్టాలు లేని ఊరు మరణం లేని ఊరు మమ్మల్ని తీసుకెళ్ళి మమ్మల్ని నాయన నిత్య జీవారసులుగా చేయమని నా తండ్రి. శరీరం కూడా నా తండ్రి లోకాసులకు లోబడి నా తండ్రి శరీరాన్ని పాతాలను అగ్నిగుండంలో మట్లేని గోతులోకి మేము పారవేసుకోకుండా నా తండ్రి నీ రాజ్యం వెళ్ళేటట్టుకు భిక్షవేవా తండ్రి. ఎటువంటి లక్షణాలు ఉంటే నీ రాజ్యం రాగలదు తండ్రి. అటువంటి లక్షణాలు దిద్ది నా తండ్రి. నాయన మా చిత్తాన్ని కూడా నీ చిత్తము నాయన
నెరవేర్చే బిడ్డలుగా ఉంచేటట్టు నాయన మాకు కష్టంగా ఉన్నా కూడా నీ చిత్తం నెరవేర్చాలి మహాపరిశుద్ధుడా నాయన. నీ దాసుడు అన్నారు తండ్రి, చిత్తమైతే నా తండ్రి నాయన మాకు అంతా మంచి చేస్తావంట నా తండ్రి నాయన మాకు మంచి చేసి పెట్టవా తండ్రి. ఈ దిక్కులేని నాయన అనాథుల్ని ఆదరించవా తండ్రి మాకు ఎవరున్నారయ్యా నువ్వు తప్ప నాయన. నువ్వే మా దిక్కు, మా పెద్దన్నగారు తండ్రి మా పనులన్నీ చేసి పెట్టమని మీ పాదాలు పెట్టి భిక్షం అడుక్కుంటున్నాను తండ్రి వివాహం అన్నిటికంటే ఘనమైందన్న మేము రంగులు చూస్తాను హృదయం ఎరిగిన తండ్రివయ్యా. ఆడబిడ్డలకి మగబిడ్డలకి గుణవెత్తని భర్తలను గుణవెత్త భార్యలు తీసుకొచ్చి వివాహం జరిపించమని కుదర్చండి, కుదరలేని కూర్చి వివాహాలు జరిపించమని, వివాహం అయిన ఇంకా సమాధానపరచమని నా తండ్రి. మేము రంగులు చూస్తాను హృదయం ఎరిగిన తండ్రి నాయన. ఆడబిడ్డలకి మగబిడ్డలకి గుణవెత్తని భర్తలను భార్యలు తీసుకొచ్చి వివాహం జరిపించమని, వాళ్ళు నాయన పిల్లా పాపలతో నా తండ్రి మంచాన్ని పట్టుకుని శరీరం మట్టిలో కలుపుకుండా నా తండ్రి భార్య భర్తలు పిల్ల పాపలతో నా తండ్రి మా నాయన మంచాన్ని పడి శరీరం మట్టిలో కలపకుండా కాలిపోకుండా రెండో రాక మొదటి ఎగిరిలే వరకు చక్కగా సంతోషంగా ఉండేటట్టు దీవించి నా తండ్రి ఆ వివాహానికి సొమ్ము కరువు లేకుండా చేయి తండ్రి దిక్కులేని అనాథులకి నా తండ్రి మా బ్రతికింతేనా, మాకు అవుతుందా అని నిరాశపడుతున్న వారికి నేను ఒక పెద్దన్నగారుగా ఉన్నాను. ఈ లోకంలో ఎవరు చేయలేనిది నేను చేస్తానని నా తండ్రి వాళ్ళకి బలపరిచయ్యా. వాళ్ళ హృదయంలో నా తండ్రి మంట పుట్టించి నా తండ్రి నా దేవుడు చేసి పెడతాడని మంట పుట్టించేసయ్యా నా దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు ఉద్యోగాల నా తండ్రి, అప్పులా నా తండ్రి, బ్రతుకుదేరి విషయాలు ఏదైనా సరే నా దేవుడు చేసి పెట్టేస్తాడని విశ్వాసాన్ని భిక్ష వేసి నా దేవుడు నిజమైన దేవుడు యేసుక్రీస్తేనండి అందరూ ఏడుకన్నాను మన కుటుంబంలో ఉన్న వారందరూ తెలుసుకునేటట్టు చేయి తండ్రి నేను నా దేవుడు సర్వశక్తిమంతుడు నా తండ్రి నీతిమంతుడు నా తండ్రి అలాంటి దేవుడు ఇహపరములో ఎక్కడా లేరని అందరూ తెలుసుకునేటట్టు చేయమని పాదాలు బట్టి భిక్షపడు భిక్షాదేహి అని అడుగుతున్నానయ్యా. 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరికీ తండ్రి గారు మీకు మీ మహిమ భిక్ష వేయండి, కుమారుడు గారు మీ మహిమ భిక్ష వేయమని, పరిశుద్ధాత్మ గారు మీ మహిమ భిక్ష వేయమని భిక్షాదేహి అని అడుగుతున్నానయ్యా. మీ మహిమ, మీ కృప, మీ దయ, మీ కనికరం, మీ జాలి మీ పరిశుద్ధులకు మాకు బ్రతకలేదయ్యా. మీ కృపని, మీ మహిమని, మీ జీవాన్ని, మీ పరిస్థితిని భిక్ష వేయి తండ్రి మీ పాదాలు బట్టి భిక్ష పడుకుంటున్నానయ్యా. ఆడుకోవడానికి నేను యోగ్యురాలు కాదయ్యా ఈ లోకంలో ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా నా తండ్రి వాటి వైపు చూడకుండా నీ రాజ్యమే శాశ్వతమైన రాజ్యం నీ రాజ్యాన్ని గాయలు మాకు కొంచెం భిక్ష పెట్టి మీకు పాలేరులే బ్రతకడానికి మాకు భిక్ష వేయండి తండ్రి మాకు తగ్గింపు జీవితం భిక్ష వేయండి అయ్యా. అబ్రహాం గారు లాంటి విశ్వాసాన్ని భిక్ష వేయండి తండ్రి దావీదు గారు లాంటి పశ్చాత్తాపం భిక్ష వేయండి నా తండ్రి. పౌలు గారు లాంటి విశ్వాసాన్ని భిక్ష వేయండి అయ్యా. యాహాన్ గారు లాంటి విశ్వాసాన్ని నా తండ్రి నాయన పేతురు గారి నా తండ్రి అబ్రహాం గారు లాంటి దీవిని మాకు భిక్ష వేయండి అయ్యా. తండ్రి మమ్మల్ని వదలకండి అయ్యా. మీరు మమ్మల్ని వదిలితే మేము బ్రతకలేం వేసయ్యా. సర్వశక్తిమంతుడా దయగల తండ్రి, కరుణగల తండ్రి, ప్రేమగల తండ్రి, మీ ప్రేమకు నమస్కారాలు తండ్రి. 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరూ కనబడి మాట్లాడండి అయ్యా. అందరినీ దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా తండ్రి. మంచివారిని నాయన చెడ్డవారిని మంచివారిగా మార్చి అందరినీ దీవించండి అయ్యా. అందరిలో తండ్రి బిడ్డలుగా చేయండి అయ్యా. కులమత భేదాలు తీసివేయండి తండ్రి ప్రతి ఒక్క రోగాన్ని స్వస్థపరచండి అయ్యా. రోగాలు అంట్లో నా తండ్రి ఆళ్ళెళ్ళగేళ్ళలాగానే నా తండ్రి భేదాలు తీసివేయండి తండ్రి. పక్షపాతాలు తీసివేయండి తండ్రి పచ్చవారని తరని తీసివేసిన తండ్రి. లోక ఐశ్వర్యం వైపు చూడకుండా నీ వైపు చూసే కళ్ళు భిక్ష వేయండి తండ్రి. ఈ లోక మనుషులు భయపడు కనబడి నీకు భయపడే భిక్ష వేయి ఏసయ్యా తండ్రి నీ సన్నిధానం నన్ను త్రోసివేయకయ్యా. నీ పరిశుద్ధాత్మని ఎద్దరిని తీసివేయక తండ్రి నువ్వు త్వరగా వస్తున్నావు, త్వరగా నన్ను సిద్ధపరిచయ్యా. మీరు ఇప్పుడు ఎలాగున్నారో అలాగ మమ్మల్ని కూడా ఉంచండి తండ్రి నాయనా బిడ్డలకి మాకు నా తండ్రి కొడుకు ఉద్యోగాన్ని భిక్షవే తండ్రి కొడుకు కూతురికి నా తండ్రి నాయన మీకు అనుదృష్టిలో ఉన్నవాళ్ళని నా తండ్రి బిడ్డలనికి ఉన్నవాళ్ళు నా తండ్రి తీసుకొచ్చి మంచివారిని వాళ్ళు ప్రేమగా చూసుకునే వాళ్ళు వాళ్ళు ప్రేమగా వాళ్ళు ప్రేమగా చూసుకొని బిల్లా పాపలతో చల్లగా ఉండేవాళ్ళు 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరినీ మంచివారిని, మంచి భర్తని, మంచి భార్యల్ని తీసుకొచ్చి నా తండ్రి మంచాన్ని బట్టి శరీరం మట్టిలో కూడా కాలిపోకుండా రెండో రాక మొదటి ఎగిరిలే వరకు ఉండేవాళ్ళు మంచివారిని తీసుకొచ్చిన తండ్రి వివాహాలు జరిపించి సొమ్ము కరువు లేకుండా చేయమని మేమనుకునే వాళ్ళం కాదయ్యా. మీ కను దృష్టిలో మీరు అనుకున్న వాళ్ళని తీసుకొచ్చి వివాహాలు జరిపించమని అద్భుత కార్యాలు చేసిన తండ్రి నాయన రారాజమందిరంలో మమ్మల్ని సాక్షిగా పెట్టమని మీ పాదాలు పెట్టి భిక్ష పడుకుంటున్నాను. ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి పర్మనెంట్ చేయండి, లేని వాళ్ళకి ఉద్యోగాలు భిక్ష వేయమని నా తండ్రి. కొడుకు ఎంతగానో బాధపడుతున్నాడు ఆదివారం వస్తున్నాను తండ్రి ఎప్పుడు వస్తున్నాను అంటున్నారు అలాగే కొడుకులు కూతురు అంటే వాళ్ళు 7 ఖండాలు మన కూడా ఎంతమంది అయితే బాధపడుతున్నారో నిరాశపడుతున్నారో తండ్రి నేను ఒక పెద్దన్నగారుగా ఉన్నాను. నాకు అసాధ్యమైంది ఏమన్నా ఉందా? సమస్తము నాకు సాధ్యమే అన్నావు తండ్రి
అందరికీ కూడా నా తండ్రి ఉద్యోగాలు లేని ఉద్యోగాలు పరిమిణి చేసి పెట్టమని మీ పాదాలు పెట్టి భిక్షం అడుక్కుంటున్నాను. దేహి భిక్షాందేహి అని అడుగుతున్నాను. మృతులకి సజీవులు దేవుడు ఆదికాడు నేటి రక్షణ పొందిన నిద్రించి గాలు బొంగుదు సాదరు పురుష దేవసాయ గారిని పంపించి వాళ్ళు కూడా బోధన ఇచ్చి నమ్మిన వారిని ఎడసిని ఖాళీ చేసి ఎడసిని పరదేశిగా మార్చమని పాద బ్రతిమలాడు వేడుకొనిచున్నాను తండ్రి. నాయన ఆయన దానిని చేయండి అయ్యా. విదేశీ వెళ్ళేవారిని వచ్చేవారిని దేశాలు పాస్పోర్ట్లు మోసాలు చేయకుండా అక్కడ మోసాలు చేయకుండా వెళ్ళేవారిని వచ్చేవారిని క్షేమం తీసుకురామని పాద బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. దేశాల మీద దేశాలు యుద్ధాలు జరగకుండా 3 యుద్ధం జరగకుండా 18 ఎవరికి జహనైనా రాకుండా నా తండ్రి